ఏదో ఒక మూల పడుండు. ఏ ఏంటి ఆపుతున్నావు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? లోపల మా చెల్లెలు ఉంది, ఇప్పుడే వెళ్ళింది. ఏంటి, నీ చెల్లెలు ఇంత పెద్ద ఫంక్షన్ లో ఉందా? ఏమయ్యా వెటకారంగా ఉందా? అలా మాట్లాడుతున్నావు ఏంటి? హే, లోపలికి వెళ్ళి దొంగతనంగా భోజనం చేసే వాళ్ళని ఆపడానికి నేను ఇక్కడ ఉన్నది. వెళ్ళవయ్యా, వెళ్ళ. ఏ, ఎలా కనిపిస్తున్నాను నీకు? నువ్వు అసలు మనిషివో మనోజ్ గాడివా? వాడేవాడు వాడు వీడు అనుకో, వాడు మా అన్న. అయినా అదంతా నీకు అనవసరం. నన్ను వెళ్ళనివ్వయ్యా, నిజంగానే నా చెల్లెడు. ఆగు. లోపల ఉన్న వాళ్ళంతా చాలా గొప్పింటోళ్ళు. మీ చెల్లెలంటే నేను నమ్మేది ఎలా? ఓ, ఇప్పుడు నిన్ను నమ్మించాలి అంతే కదా? ఇదిగో నా చెల్లెలు. నిజమే కదా? అదే చెప్పాను కదా. మరి వెళ్ళమంటున్నాను కదా. థ్యాంక్స్ కదా. రేయ్, మన ఫ్రెండ్స్ని కలుద్దాం. పదండి. అలాగేరా, పదండి. మౌనిక, ఏరా, లోపల ఫంక్షన్ ఇంకా మొదలవలేదా? ఎవరో మినిస్టర్ గారు వస్తున్నారంట. ఆయన వచ్చాక ఫంక్షన్ మొదలవుతుంది. ఓ అలాగా. వీడిక్కడున్నాడండి, మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాడా? మౌనిక, మౌనిక, ఇది నా ముందు వాడిని కొట్టినట్టు నటించిందా? నిజంగానే నాకు భయపడి వీడి పుట్టింటి వాళ్ళని దూరం పెడుతుందా? అది తెలుసుకోవాలంటే వీళ్ళని అబ్జర్వ్ చేయాలి. నీ పర్సం అక్కడ పడేసుకున్నావు. మౌనిక, 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 ఏంటి నన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఓ, గుళ్ళో మీ ఆయన్ని నేను కొట్టానని కోపం. సారీ అమ్మా, నీ మీద చేయి చేసుకోకపోతే నాకు కోపం వచ్చింది. అది కాదా? అయితే నువ్వు నా మీద చేయి చేసుకున్నందుకు ఫీల్ అవుతున్నావు అంతే కదా? మాట్లాడవే, నువ్వు వాడితో మాట్లాడాలి. ఇవాళ నీకుంది. మౌనిక, అసలు నేనేం ఫీల్ అవడం లేదమ్మా. ఆ రోజు అందరూ నాదే తప్పన్నారు. నిన్ను బాధ పెట్టే పని నేను మాత్రం చేస్తానా? నువ్వు బాగుంటే, నీ కాపురం బాగుంటే నాకు అంతకంటే ఏం కావాలమ్మా? మౌనిక, ఏమైందమ్మా? ఏమన్నా ప్రాబ్లమా? ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా. మౌనిక, హలో, ఎవరు నువ్వు? ఏం లేదు, మా సిస్టర్ కనిపిస్తే మాట్లాడుతున్నాను. ఏంటి మేడం, నిజంగా మీ బ్రదర్ అయినా ఇతను? ఇప్పుడు ఏం చెప్తుందో చూద్దాం. చెప్పండి మేడం, ఇతను తెలుసా మీకు? నిజంగా మీ బ్రదరేనా? అదేటమ్మా, అతను అలా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఇంకొందరు నాకు తెలియదు. ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి. నడవరా బయటికి. ఎవడు పడితే వాడు తినడానికో ఏదో ఒకటి నొక్కడానికో వస్తుంటారు.
నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఎంతో మందిని చూశాను. ఏయ్, మాటలు మర్యాదగా రాలేదు. ఎలా కనిపిస్తున్నావు నీకు? ఫ్రీగా తినిపోయే వాళ్ళంతా ఇలాగే దబాయిస్తారు. ఏయ్, నడు. ఏయ్, నడు. నన్ను క్షమించన్నయ్య. నా కాపురం కూలిపోకూడదని నువ్వు బాధపడేలా మాట్లాడాను. నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు. అంతకు 100 రెట్లు నా గుండె రగిలిపోతుందన్నయ్య. కానీ చూస్తూ ఊరుకోవడం తప్ప నేనేమీ చేయలేను. ఇన్విటేషన్ లేకుండా లోపలికి ఎవరిని పంపించొద్దని చెప్పాను కదా. అది సార్. వాడేలా వచ్చా లోపలికి? సారీ సార్. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. అలాగే సార్.